మీకు ఇష్టమైనట్టుగా మీరు బైబిల్ బోధించకండి. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని అనేకులు బోధకులు కాకూడదు. బైబిల్ తెలియకపోతే బోధ చేయడం మానే కూర్చో. తెలుసా బైబిల్ నీకు? బైబిల్ చదివావా? దేవరాత్రులు ధ్యానించావా? ఆది కాండం నుండి మలాకి వరకు చాలా ఈజీ. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ సంగతులు గ్రహించుట కష్టమైనవి. ఎక్కడి నుండి ఏది ఈజీ, ఎక్కడి నుండి ఏది కష్టం, ఎవరి బోధ నువ్వు ఆలోచించాలి, ఎవరి బోధ బోధించాలి. ఇంక నేను ఇలాగా మాట్లాడటం స్టార్ట్ చేశారు అనుకోండి, చివరికి వచ్చి నన్ను కాల్చి ఎక్కడో రాయితో కొట్టేసి చంపేస్తారంటే. చంపేస్తే చంపేయండి, తొందరపోతాను. పోతాం, మేము ఎలాగా పోతాం. వీళ్ళందరికీ సత్యం చెప్పిపోతాం, బైబిల్ నేర్పించిపోతాం. క్రొత్త నిబంధన అంటే ఏంటో ఈ యావత్తు ప్రపంచానికి చెప్పాలి. మనమందరం చెప్పాలి. చాలా విషయాలు ఉండిపోయాయి.